ప్రభుత్వ ఆధీనంలో వందల ఎకరాల ప్రైవేటు భూమి అక్రమార్కులకు వరంలా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమి, ఉదాసీనత, వైరసీ విలువైన కలప చౌర్యానికి గురవుతోంది. అయితే అధికారులకు తెలిసినా తమకేమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా సర్వత్రా వెలువెత్తుతున్నాయి. కళ్లెదుటే విలువైన కలపను నరికి తీసుకెళ్తున్న తీరు బాధితుల గుండె తరుక్కుపోతున్న భావనతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కోట్ల సంపదను కాపాడాలని, అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం వేయాలని వేడుకున్నారు. ఏమిటా భూములు, ఎవరా బాధితులు? ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పచ్చదనాన్ని పరుచుకున్న హరితవనం అక్రమార్కులకు బంగారు బాతులా మారింది. కళ్ళెదుటే హరితవనాన్ని హరించేస్తున్నారు. లక్షల విలువైన సంపదను అప్పనంగా దోచేస్తున్నారు. ఇక్కడ విశాలంగా పరుచుకున్న భూములు అగ్రిగోల్డ్ సంస్థవి. తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సంస్థ వేల మందికి ఆశ చూపి కోట్లు కొల్లగొట్టింది. రూపాయి పెట్టుబడికి 10 రూపాయల రాబడిస్తామని నమ్మబలికింది. ఎంతో మంది ఆశపడ్డారు. కోట్లకు కోట్లు వసూలు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. లబ్ధిదారుల కలలు కల్లలైపోయాయి. అగ్రిగోల్డ్ చూపిన ఆశతో నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడ్డారు. జిల్లా వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఉదయగిరి నియోజకవర్గ పరిసరాల్లో 450 ఎకరాలకు పైగా కొనుగోలు చేసింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3380 ఎకరాలను కొనుగోలు చేసినట్టు సమాచారం. కొనుగోలు చేసిన భూముల్లో జామాయిల్, ఎర్రచందనం మొక్కలను పెంచారు. ఇక్కడ గ్రీన్ ఫార్మ్స్ ద్వారా వచ్చే లాభాలను భవిష్యత్తులో పెట్టుబడిదారులకు ఆశాజనకంగా లాభాలు అందిస్తామన్న సంస్థ ఫలసాయాన్ని అందివ్వకుండానే పరిస్థితులు తారుమారయ్యాయి. అగ్రిగోల్డ్ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందనే అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. పెట్టుబడిదారుల ఆశలు అడియాసలయ్యాయి. ఎగబడిన పెట్టుబడిదారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కుంభకోణం వేలాది మందిని నిరాశపరిచింది. దీంతో ప్రభుత్వం రంగంలో దిగి అగ్రిగోల్డ్ ఆస్తులను ఆధీనంలో తీసుకుంది. గ్రీన్ ఫార్మ్స్ ద్వారా వచ్చే లాభాలను పంచుకుందామనుకున్న సంస్థ కోర్టు కేసులతో సతమతమైంది. అప్పట్లో కోర్టు ద్వారా అగ్రిగోల్డ్ భూముల్ని అధీనంలో తీసుకున్న ప్రభుత్వం వారి సంరక్షణ బాధ్యతలను తీసుకుంది. సంవత్సరాలు గడిచాయి. అధీనంలో తీసుకున్న భూముల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత అక్రమార్కులకు పెట్టుబడి లేకుండా లక్షలు కొల్లగొట్టేందుకు సహకరిస్తున్నాయి. మీ దగ్గర నుంచి నేను కంప్లైంట్ తీసుకుంటే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉండిద్ది. దయవుంచి నాకు కంప్లైంట్ ఏం కాదండి, సార్ వాళ్ళకి ఏదైనా మీ రిజిస్టర్ పోస్టర్ పంపించుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఆ సార్ చెప్పాడు. ఇప్పుడు కూడా ఎస్ఐ గారు ఉన్నారంటే లేరు సార్, స్టేషన్కి వస్తాం కంప్లైంట్ తీసుకుంటుంటే ఎస్ఐ గారిని పిలవండి, ఎస్ఐ గారికి ఫోన్ చేయండి అని చెప్తున్నారు. ఎస్ఐ ఏమో ఆల్రెడీ ఎస్ఐ గారికి కూడా మేము వస్తున్నాం, ఈరోజు ఉండండి, మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వస్తున్నారు సార్, ఉండండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశాం. మరి ఇక్కడ ఎంత దారుణంగా జరుగుతుందో ఈ దోపిడీ మీరు అర్థం చేసుకోండి. ఆయన పాపం చిన్న ఉద్యోగం అని చెప్పి నిన్న నేను ఆ విషయాన్ని బయట పెట్టాల. ఈరోజు మళ్ళీ ఆయన మీరు ఎస్ఐ గారితో సార్ కంప్లైంట్ ఇస్తాను తీసుకొని పదండి సార్ అంటే మీరు ఎస్ఐ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు. ఎంత దారుణం అనేది. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడిదారుల నిలువున ముంచిన అగ్రిగోల్డ్ ఉదంతంపై అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల్లో కలప తరలిపోకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్ భూముల్లో వృక్ష సంపద అక్రమార్కుల దోపిడీతో కనుమరుగైపోతుందని కమ్యూనిస్టు నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన వృక్ష సంపదను కాపాడాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను అటా చేసింది. ఈ కేసు సిఐడి విచారణలో ఉంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములు, భవనాలు, ఇతర ఆస్తులు ఒక్కొక్కటిగా విక్రయించి బాధితులకు వారి వారి సొమ్మును అందించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేశాయి. అయితే ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండల కేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కడియంపాడు, భాస్కరాపురం, వరికుంటపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులు సర్వే నంబర్ 65 నుంచి 140 వరకు సుమారు 250 ఎకరాల్లో అప్పట్లో జామాయిల్ మొక్కలు నాటారు. పచ్చని మొక్కలు భారీగా పెరిగాయి. ఈ కలప ఇప్పుడు అక్రమార్కులకు వరంగా మారాయి. అడ్డు అదుపు లేకుండా దోచుకుపోతున్నారు. అడిగే నాదురే లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నరుక్కుపోతున్నారు. తూర్పు దూబగుంటలో ఎర్రచందనం చెట్లు కనుమరుగైపోయాయి. అగ్రిగోల్డ్ భూముల్లో పెరిగిన ఎర్రచందనం మొక్కల్ని ఇష్టారాజ్యంగా నరుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి రెడ్ శాండిల్ భారీగా తరలించారనే ఆరోపణలున్నాయి. పోలీసులు దాడులు చేసి కొన్ని రెడ్ శాండిల్ దుంగల్ని పట్టుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఈ విషయంపై సిఐడి ఆరా తీసింది. తమ అధీనంలో ఉన్న భూముల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా కలపను తరలించడంపై స్థానిక పోలీసులకు సిఐడి అధికారులు ఫిర్యాదు చేశారు. వందలాది ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా తరలిపోతున్న వన సంపదను కాపాడి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ బాధితులు వేడుకుంటున్నారు.